రజనీ గారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందండి? సింగిల్ మూమెంట్ చిన్నదైనా చాలు, ఆయన ఇటు ఇట్లా అంటూ చిన్నదంటే కూడా ఇటు ఇట్లా అన్నా కూడా ఓహో ఇదో. రమ్యకృష్ణ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది మీరు చేసిన? రమ్యకృష్ణ అందరూ కూడా ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళు. మీరు అసలు ఫస్ట్ మీ దగ్గరకు వర్క్ వచ్చినప్పుడు ఏం చూస్తారు మేడం? కంటెంట్ బాగుంటే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తారు. మాస్టర్లు కంపోజ్ చేస్తారు కానీ ఆర్టిస్టులకి వాళ్ళు చేసి చూపించరు. మనం ఆడాక చూడు మాస్టర్ గారు ఎంత ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు, అందులో మీరు 10% చేయండి అయ్యా చాలు. సో ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు అందరూ కూడా. తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరితో వర్క్ చేశారు మీరు. ఒక తమిళ ఇండస్ట్రీకి వచ్చేసరికి తమిళ్లో ఎన్ని సినిమాలు? దాదాపు తమిళ తెలుగు అన్ని ఈక్వల్ చేసుకుంటూ వస్తున్నారు కదా. తమిళ్లో నేను 100 సినిమాలు చేసి ఉంటానండి. 100 పైన చేసి ఉంటాను. మా రజనీ సార్తో వీళ్ళతో చేశానండి, చేశాను. రజనీ గారితో కూడా మన్ననని చాలా సినిమాలు చేశాను. రజనీ గారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందండి? ఆయన ముత్తు కొన్ని సినిమాలు చేశాను, పేర్లు నాకు కొన్ని అప్పట్లో ఒక 2-3 సినిమాలు మంచి పెద్ద హిట్స్ అవి కూడా. ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందండి? ఆయన ఎలా చేసేవాళ్ళు? లేదండి, ఇప్పుడు ఒకటండి, మనం మెంటల్గా సాంగ్ ఒప్పుకున్నప్పుడు, ఇప్పుడు చిరంజీవి గారు అనుకున్నప్పుడు చిరంజీవి గారి బాడీ స్టైల్కే మెంటల్గా కంపోజ్ చేసుకొని వస్తాం. అలాగే నీకు బాలయ్య బాబు అంటే బాలయ్య బాబు గారి స్టైల్కే మనం కంపోజ్ చేసుకొని వస్తాం. జగత్ బాబు గారు అంటే ఆయనకు కావాల్సినట్టుగా మనం కంపోజ్ చేసుకుంటాం. అలాగే రజనీ గారి కంటే ఆయన స్టైల్ మీద ఫోకస్ చేస్తాం, డాన్స్ మీద ఫోకస్ చేయం. ఆయన ఏ విధంగా స్టైల్ చేస్తే జనాల నుంచి అప్రిషియేషన్. సింగిల్ మూమెంట్ చిన్నదైనా చాలు, ఆయన ఇటు ఇట్లా అంటూ చిన్నదంటే కూడా ఇటు ఇట్లా అన్నా కూడా ఓహో ఇది ఒక స్టైల్ ఆయనకు ఉంటుందని ఆయనకు ఒక మీరు అన్నట్టు సైన్ మూమెంట్ లాగా ఒకటి పెట్టుకుంటాం. ఆ మూమెంట్ని 10 సార్లు చేపిస్తూ ఉంటాం. అది అందరికి ఏంటంటే రజనీ సార్ అనే స్టైల్ చేస్తాం కదా, అలా ఆయన కొంచెం ఆ మజా చేస్తాం. ఆయన చిన్న చిన్న స్టెప్స్ ఆయనకి ఇష్టం. హెవీగా చేసిన ఆయన చేయలేరు. చిన్న చిన్న స్టెప్స్ ఆయన బాడీ లాంగ్వేజ్ మేము సెట్ చేసుకొని చక్కగా కంపోజ్ చేసి చేస్తాం. ఓకే, అదేనండి. మీ జనరేషన్లో అప్పటికి మీరు రమ్యకృష్ణ గారు ఉన్న టైంకి వచ్చేసారు కదా. రమ్యకృష్ణ గారు మంచి డాన్సర్ కదా. రమ్యకృష్ణ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? మీరు చేసిన సినిమాలు ఉన్నాయి? ఉన్నాయండి, చాలా సినిమాలు ఉన్నాయి రమ్యకృష్ణ గారు. సుమను రమ్యకృష్ణ గారితో సినిమాలు, తర్వాత బాలయ్య బాబుతో కూడా చేసిన చాలా సినిమాలు చేశాను. తర్వాత ఎందుకంటే రాఘవేంద్ర గారు కాంబినేషన్ ఒకటి, అది కూడా ఆయన ఒక స్టైల్ ఉంటుంది కదా. అవునవును, ఆయన దీంట్లో కూడా జగత్ బాబు వీళ్ళందరూ కలిసి చేశారు కదా ఆ సినిమా కూడా. 5 హీరోయిన్స్ చేసిన సినిమా. ఆ సినిమా మీరు చేసింది. ఓకే, ఏంటంటే వాళ్ళందరూ డాన్స్ చాలా సరదాగా ఉండేదండి ఆ జనరేషన్. రమ్యకృష్ణ అందరూ కూడా ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం. తర్వాత మోహన్ బాబు గారితో మేము చాలా లాంగ్ ట్రావెల్ వెళ్ళాం కార్లో కూడా. ఎలా ఉంటుందంటే ఓ సరదాగా ఒక ఫ్రెండ్స్ లా ఉంటుంది కానీ ఒక హీరోయిన్ అనే ఫీలింగ్ కూడా మనకు అనిపించదు. మధ్య మధ్యలో దాబాల దగ్గర ఆగి, దాబాల్లో రోడ్డు మీద ఫుడ్ తింటూ, అసలు ఎవరికైనా చెప్తే కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పట్లో అలా ఉండేవాళ్ళు, అలా టీమే అలా ఉండేది. ఇప్పుడు కొంచెం మారిందనమాట, అంతా ఇండివిజువాలిటీ ఎక్కువ వచ్చేసింది, పెరిగిపోయింది. అప్పుడు ఒక ఫ్రెండ్షిప్ ఉండేది. ఎప్పుడైనా ఏదైనా పాత కథలను కూడా నెమరేసుకుంటూ కూర్చున్నప్పుడు స్పాట్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు అంతా లేదుగా, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లేగా. ఇప్పుడు వాళ్ళకి ఆ టైం పాసే సరిపోతుంది, జ్ఞాపకాలు ఏం అవసరం లేదు. సో అప్పుడు అవన్నీ ఉండేవి. ఇండస్ట్రీ ఈ రకంగా మారింది అయితే. అంతే. ఓకే, మీరు అసలు ఫస్ట్ మీ దగ్గరకు వర్క్ వచ్చినప్పుడు ఏం చూస్తారు మేడం? కాంబినేషన్ చూస్తారా, లేకపోతే సాంగ్స్ విని ఒప్పుకుంటారా, లేకపోతే ఎట్లా? విని ఒప్పుకోవడం అంటే ఏముండదు, కానీ కాస్త బ్యానరు అంటే కథ కొంచెం కంటెంట్ బాగుంటే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తా. లేదంటే ఇంకా వాళ్ళు వద్దు అని చెప్పలేక డేట్స్ లేదో ఎటు తప్పించుకుంటా, అంతే. అది కామనే కదా. ఇప్పుడు దాదాపు 3 దశాబ్దాలుగా ఉన్నారు కదా ఇండస్ట్రీలో. నాకు తెలిసి 2 జనరేషన్లు చూశారు మీరు. ఎలా అనిపిస్తుందండి ఈ ఓవర్ డాన్స్లో వచ్చినటువంటి చేంజెస్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? చేంజెస్ ఏది లేదు, ప్రతిసారి ఒక ఎవ్రీ 5 yearsకి వచ్చిన చేంజ్ దొరుకుతూనే ఉంటుంది. మ్యాక్సిమం అంటే మీరు అన్నట్టు ఒక 10 yearsకి ఒక చేంజ్ ఉంటుంది. ఒకప్పుడు బ్రేక్ అంటారు, తర్వాత డిస్కో అన్నారు, తర్వాత బ్రేక్ అన్నారు, తర్వాత ఇప్పుడు లారెన్స్ వాళ్ళు వచ్చి ఒక స్టైల్ మారింది, తర్వాత ఇప్పుడు సాల్సా అని ఇంకొక స్టైల్ వచ్చింది. మధ్యలో రకరకాలు మారుతూనే ఉంటుంది. బట్ ఏది మారినా బేసిక్ డాన్స్ అయితే ఆ స్టైల్ అయితే మారదు. ఆ స్పీడ్ పెరుగుతూ ఉంటుంది, స్పీడ్ తగ్గుతుంటుంది. ఇప్పుడు తీసుకున్నారంటే డాన్స్లే తగ్గించేశారు. పెద్ద పెద్ద సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే కూడా హీరోలు డాన్సుల కంటే కూడా ఎక్కువ గ్రేస్ మీదనో, ఆ కథ మీదనో, కంటెంట్ మీదనో డిపెండ్ అయ్యి డాన్సులు చేస్తున్నారు. తగ్గిపోయింది. ఇంతకుముందు సౌండ్ వేస్తే డాన్సులు పెద్ద పెద్దగా ఎగిరేవాళ్ళు, ఇప్పుడు తగ్గింది కాస్త. ఓకే, సో అన్నీ చేయగలం అండి. ఎందుకంటే వన్స్ ఒకసారి డాన్సర్ అయ్యాక ఏదైనా కంపోజ్ చేయగలం. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఫాస్ట్గా ఎగురుతుంటారు కదా, ఒక ఏజ్ వచ్చాక ఇప్పుడు నేను కింద మీద పడి ఎగరలేం కదా, కానీ మనకున్న థాట్స్ అనేది మాత్రం అలాగే ఉంటాయి. ఇప్పుడు కొత్త పిల్లల్ని పెట్టి మనం కంపోజ్ చేస్తే ఈ జనరేషన్ కాదు ఇంకో జనరేషన్ కూడా ఫైట్ చేయగలం. ఆ క్రియేషన్ అంతా ఎక్కడికి పోదు, క్రియేషన్ అక్కడే ఉంటుంది. కాకపోతే అప్పట్లో మనం చేస్తామంటే అబ్బా ఏం ఆడుతుందండి
ఈ అమ్మాయి అనేసి అందరూ మెచ్చుకుంటుంటారు కదా. అవును. ఆ స్టైల్లో ఇప్పుడు కింద మీద పడి ఎగరాలంటే కొంచెం ఏజ్తో పాటు మనకు కూడా ఆ బ్యాలెన్సింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చేయాలంటే కూడా. కానీ చిన్న చిన్న మూమెంట్లు అయితే చేసేయచ్చు. అన్ని సినిమాల్లో కూడా మాస్టర్లు కంపోజ్ చేస్తారు కానీ ఆర్టిస్టులకి వాళ్ళు చేసి చూపించరు, అసిస్టెంట్లు వచ్చి చేసి చేసి చూపిస్తారు చేసి చూపిస్తారు. అంటే నా జనరేషన్లో అంటే 20 years బ్యాక్ అయితే మ్యాక్సిమం ఇప్పుడు సత్యరాజ్ కానీ మన ప్రభు వాళ్ళందరూ కూడా ఆడి చూపించమనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ మేము ఆడితే ఉండేది. తర్వాత డైరెక్ట్లు అనేవాళ్ళు, మాస్టర్ గారు మీరు ఒక్కసారి ఆడి చూపించరా అనేసి. మనం ఆడాక చూడు మాస్టర్ గారు ఎంత ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు, అందులో మీరు 10% చేయండి అయ్యా చాలు. సో ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, డైరెక్టర్లు ఆర్టిస్టులు అందరూ కూడా మా కొరియోగ్రఫర్లకి ఫ్యాన్స్ అయ్యేవాళ్ళు. వాళ్ళతో చేసి చూసుకొని మురిసిపోయేవాళ్ళు. సో ఇప్పుడు లేదు అది. ఇప్పుడు కొంచెం ఏంటంటే బాగా అందరూ సుఖానికి అలవాటు పడ్డారు. 1కి 10 సార్లు 30 సార్లు ఎగురుతూనే ఉండాలి కాబట్టి అసిస్టెంట్స్ మీద డిపెండ్ అయిపోతారు. అప్పట్లో ఎట్లా ఉండేది మేడం, రిహార్సల్ చేసుకునే వాళ్ళ డాన్స్లు అంటే ఉండేదండి, డిపెండ్స్ అంటే ఇప్పుడు మంచి డాన్సర్ ఉన్నారనుకోండి, 1 day రిహార్సల్స్ తీసుకుంటే అసలు లేకుండా కూడా స్పాట్లో కూడా చేసేవాళ్ళు వస్తారు. సో కొద్దిమంది ఏంటంటే ఇంటెన్షన్ పెరుగుతుంది, ఇంకొకరి మీద కాంపిటీషన్ ఉన్నప్పుడు వాళ్ళకంటే ఈ సాంగ్ బాగా వచ్చింది బాగా చేయాలన్న దాని మీద 3 రోజులు కూడా రిహార్సల్స్ చేస్తారు. అలా అనుకుంటే ఇప్పుడు ఒక సినిమా ఉంది మీనాను వెంకటేష్ బాబు, కుక్కు 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 సింది కోయిలమ్మ సినిమా పేరు మర్చిపోయా. బ్యాంకాక్ ఇక్కడ ఆ సినిమాకి జయచిత్ర గారు అవునవును, ఆ సినిమాకి మలేషియా సింగపూర్ అక్కడ షూటింగ్కి వెళ్ళాం. వీళ్ళు మనకు వెంకటేష్ బాబు దగ్గర ఒక 3 days రిహార్సల్ చేశారు చెన్నైలో. అప్పుడు చెన్నై మొత్తం బేస్ అక్కడే వచ్చి రిహార్సల్ చేశాం. అప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ అది, అంటే బాగా చేయాలని ఆయన కూడా వచ్చి ఓపిక్గా డాన్స్ అంతా ప్రాక్టీస్ చేసి చేసేవారు అనమాట. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ సెట్ చేసుకునేవాళ్ళు, ఎలా చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు మనకి స్పాట్లో చెప్పినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, రిహార్సల్స్ చేసినప్పుడు ఆయనకి ఏం కావాలో ఆ స్టైల్లో మనం మోల్డ్ చేస్తాం. సో అప్పుడు ఆయన అంటే ఆ ఇంట్రెస్ట్ అప్పటి నుంచే ఉంది వెంకటేష్ బాబుకి. సో ఇప్పటికి కూడా ఆయనకు ఆ కసి తప్పన యాక్టింగ్ మీద కానీ ప్రతిసారి ఆయనే రియలైజ్ చేసుకొని చేస్తుంటారు. జనరల్గా అది గుడ్ థాట్ అనమాట. ఎందుకంటే అలా చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఇంకొక 10 generations తర్వాత కూడా ఆ సాంగ్ చూసినప్పుడు మనకు కూడా అది చాలా బాగా చేశారు అప్పుడే అయినా అనిపిస్తుంది. మీకు ఆ సినిమాలో ప్రతి పాట కూడా పెద్ద హిట్. అవును, మంచి సాంగ్స్. తర్వాత ఏదో ఒక మాస్ సాంగ్ కూడా ఉంటుంది రోడ్ల మీద, పాటలు మర్చిపోయా అంటే చాలా ఏం లేదు కదా. బ్రహ్మానందం గారు లీడ్ ఇస్తారు ఆ సినిమాకి. ఈ బీటకి మీరు విదేశాల్లో డప్పు కొడితే ఉంటది బాబు అంటే అక్కడ కచ్చం కట్టుకొని రోడ్ల మీద చేస్తారు, పంచి కట్టుకొని. అవును, అవన్నీ అప్పట్లో మంచి హిట్, మంచి సాంగ్లు.